మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏపీఎస్బీసీ కార్యాలయం నుంచి వాసుదేవరెడ్డి కీలక దస్త్రాలు, కంప్యూటర్ తీసుకువెళ్లారని ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసింది. బెవరేజెస్ డిస్టిలరీ బ్రూవరీస్ కమిషన్ గా కూడా వాసుదేవరెడ్డి విధులు నిర్వర్తించారు. తాజా కేసు నేపథ్యంలో విజయవాడ ప్రసాదంపాడులోని డిస్టిలరీస్ బ్రూవరీ విభాగాన్ని సిఐడి సీజ్ చేసింది. ఈ విభాగం నుంచి కీలక దస్త్రాలు బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టిన సిఐడి శుక్రవారం కుంచనకపల్లిలోని వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాలపై పూర్తి సమాచారం తెలియాల్సిందే. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. ఇటు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఏపీఎస్బీసీ కార్యాలయం నుంచి వాసుదేవరెడ్డి కీలక దస్త్రాలు, కంప్యూటర్లను తీసుకెళ్లిపోయారని ఇప్పటికే ఆయన మీద సిఐడి కేసులు నమోదు చేసింది. అయితే బెవరేజ్ డిస్టిలరీ బ్రూవరీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న వాసురెడ్డి తాజాగా కొత్త కేసులో ఇరుక్కున్నారు. అయితే తాజా కేసు నేపథ్యంలో విజయవాడ ప్రసాదంపాడులో ఉన్నటువంటి డిస్టిలరీస్ బ్రూవరీ విభాగం సెక్షన్ తో కూడా ఈ రోజు సిఐడి అధికారులు సీజ్ చేశారు. ఈ విభాగం నుంచి కీలక దస్త్రాలు బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలంటూ కూడా వచ్చినటువంటి ఆదేశాల మేరకు సిఐడి దీన్ని సీజ్ చేసింది. అయితే నిన్న కుంచెపల్లిలో వాసుదేవరెడ్డి నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. అయితే అక్కడ వాళ్ళ కీలక డాక్యుమెంట్ కూడా దొరికినట్టుగా కూడా తెలుస్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా వాసుదేవరెడ్డి గతంలో ఏదైతే ఈ బెవరేజ్ సంబంధించినటువంటి దాంట్లో భారీగా అవినీతి జరిగిందని, దీనికి ప్రభుత్వానికి వాసుదేవరెడ్డి ఒక వారధిగా నిలిచారని, కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు ఏదైతే కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు అలాగే కంప్యూటర్లు అక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి అనుమానం ఉందని చెప్పేసి నేపథ్యంలోనే ఈ రోజు ఆ కార్యాలయాన్ని అయితే సీజ్ చేశారు. ప్రస్తుతానికి అక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాసుదేవరెడ్డి గతంలో ఏదైతే చేసినటువంటి యొక్క అవినీతికి సంబంధించి ఇప్పటికే ఆయన హైదరాబాద్ లో తన నివాసంలోనూ, అలాగే నిన్న ఇటు తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి కుచ్చిపల్లిలో కూడా ఆయన నివాసంలో కూడా సిఐడి అయితే సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఏదైతే ఈ యొక్క నకిలీ మద్యం సరఫరా చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారని, ఈ మద్యం ఏదైతే బ్రాండ్లు లేనటువంటి మద్యాన్ని కొనుగోలు చేసి అటగోలుగా ప్రభుత్వానికి దోచిపెట్టారనేటువంటి ఒక ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు వాసుదేవ చుట్టూ మొత్తం ఉత్తైతే ఇంకా గట్టిగా తెలుసుకుంటున్నారు. ఏడుకొండలు అయితే మరి ఈ సోదాల్లో ఏమైనా ఆయన ద్వారా మిస్ అయినటువంటి దస్త్రాలు కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, వీటికి సంబంధించి ఏమైనా రికవరీ చేయగలిగారా? అంటే ప్రస్తుతానికి ఏదైతే ఆయన ఇంట్లో సోదాలు చేసినప్పుడు కూడా ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్లు ఆయన ఎత్తుకెళ్లారు అనేది తెలిసింది. అయితే దానికి సంబంధించి సిఐడి ఇప్పటి వరకు కూడా అతని దగ్గర నుంచి ఏమి స్వాధీనం చేసుకున్నాం అనేది మాత్రం చెప్పడం లేదు. అలాగే ముఖ్యంగా ఈ రోజు చూస్తే అది డిస్టిలరీ బ్రూవరీ కమిషనర్ గా ఉన్నటువంటి యొక్క ఆయన ఆఫీస్ లో ఏదైతే వాసుదేవరెడ్డి ఆఫీస్ లో ఉన్నటువంటి ఆ రూమ్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అందులోంచి ఒక్క డాక్యుమెంట్ కూడా బయటకు వెళ్ళకూడదని. అయితే ఇప్పటికే పలు కీలక ఏదైతే ఈ యొక్క కంప్యూటర్లు కానీ అలాగే ఆర్టిస్టులు కానీ అక్కడి నుంచి మాయమైనట్టుగా కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి వాసుదేవరెడ్డి నుంచే ఆ కీలకమైనటువంటి సమాచారం రాబట్టిన తర్వాత వాటిని రప్పిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇవి ఎక్కడైనా దాచిపెట్టారా, లేదంటే వీటిని ఏమన్నా ఎక్కడైనా పారవేశారా, లేదా తగలబెట్టారా అనేది ఇంకా ఎటువంటి విషయం కూడా సిఐడి అయితే మాత్రం చెప్పట్లేదు. ఇవన్నీ కూడా దర్యాప్తులు జరుగుతున్నాయి, అన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.